జరిగిన సందర్భం మనందరికీ తెలుసు. దావీదు గారు యుద్ధం జరుగుతున్న సమయంలో యుద్ధానికి వెళ్లకుండా సాయంత్రం సమయంలో తన పడక మీద నుంచి లేచి మిద్దె మీదకి వెళ్ళి చుట్టూ చూస్తున్నప్పుడు ఒక ఆవిడ కనిపిస్తుంది స్నానం చేస్తూ. ఆమెను చూసినప్పుడు ఆమెను మోహించి ఎంక్వైరీకి పంపిస్తాడు. ఎంక్వైరీకి పంపిస్తే పలానా ఆయన భార్య, పలానా ఆయన కూతురు అని సమాచారం తెస్తాడు సేవకుడు. అప్పుడు ఆమెను పిలిపించుకొని ఆమెని కొడతాడు. ఇది దావీదు గారికి పంపించిన వ్యక్తికి దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. అయితే ఈ విషయం బయటపడిద్ది, అంటే ఆమె గర్భవతి అయింది. అయినప్పుడు ఎక్కడ ఈ విషయం పొక్కిద్దో భర్త చూస్తేనేమో యుద్ధంలో ఉన్నాడు. మరి ఏమో గర్భం ఎలా ధరించిందని ఆ నేరాన్ని, ఆ యొక్క గర్భాన్ని భర్త మీదకి పంపించడానికి మరి భర్తని ఊరియా గారిని యుద్ధంలో నుంచి పిలిపించడం. ఆయన వచ్చి స్వామి భక్తి పరాయణుడిగా యుద్ధంలో నుంచి వచ్చినా ఇంటికి వెళ్లకుండా, దావీదు గారు పలహారాలు పంపించినా వాటిని తీసుకోకుండా మరి ఆ ఊరి గవిని దగ్గర ఆ సేవకులతో పాటే ఉండటం మనకు తెలుసు. ఇలా లాభం లేదని యూరియా గారిని చంపేస్తాడు దావీదు గారు. దీంతో దేవుడికి కోపం వచ్చింది. దేవుని దృష్టిలో ఇది దుష్కార్యముగా ఉండెను అనే మాటతో మనం 11వ అధ్యాయం ముగించుకున్నాం. 27వ వచనంలో చివరిగా, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అంటే దేవుడికి పక్షపాతం లేదు. తనవారైనా బయటవారైనా ఎవరికైనా దేవుడు ఒకే న్యాయాన్ని ఇస్తాడు. అందుకే దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. ఆయన దగ్గర ఎలాంటి పొరపత్యాలు ఉండవు. కాబట్టి దావీదు గారు చేసింది ఎంత ఇష్టానుసారుడైన మనుషుడైనా దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉంది. కాబట్టి వెంటనే ప్రవక్తలు పంపించాడు. 12వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చదువుదాం. 12వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం ప్రారంభం నుంచి చదువుతున్నాను. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపాను. అతడు వచ్చి దావీదుతో ఇట్లన్నాడు. నాతాను గారు వచ్చి దావీదు గారితో ఇట్లన్నాడు. డైరెక్ట్గా రాజుగారికి, ఒక ఉన్నతమైన స్టేజిలో ఉన్నవారికి విషయాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఒక కథలాగా, ఒక స్టోరీలాగా ఉపమానంగా చెప్పాడు. అయితే ఆయన చెప్పింది యథావిధిగా జరిగిందే అనుకున్నాడు దావీదు గారు. అంటే పెద్దవారితో మనం మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా మాట్లాడకుండా ఏదైనా ఒక విషయాన్ని మనం తెలియచేయాలనుకున్నప్పుడు, సున్నితమైన విషయం, అవతల వ్యక్తికి కోపం వచ్చే విషయం, ఇలాంటి విషయాలు మనం చెప్పాలనుకున్నప్పుడు మనకి ఆత్రమాక డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతాం. దాంతో అవతల వ్యక్తి తప్పు చేసినా నన్ను అలా ఎందుకు చెప్పావు, ఇలా చెప్పుండొచ్చు కదా అని కోపపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నాతాను గారు వచ్చి, ఏంటి నువ్వు చేసింది అసలు? దేవుడు ఇంత గొప్పోడుగా నిన్ను చేస్తే, గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలీలందరి మీద రాజుగా చేస్తే పలానావిని ఇచ్చేస్తావా, పలానాయని చంపిస్తావా, నాకు అన్నీ తెలుసు అని డైరెక్ట్గా రాజుని అన్నాడు అనుకో, కోపం వచ్చే అవకాశం ఉంది. అందుకని నాతాను గారు, అంటే తెలివిగల వాళ్ళు చేసే పనిది, ఏమని చెప్పాడు అని అంటే, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి. ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని యొద్దను, వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు. ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి, దరిద్రుడికి ఒకటే ఉంది. ఆ గొర్రె ఎలా ఉంటుందంట, తన పిల్లల్లాగా, తన కూతురులాగా, తన పక్కలో పడుకోవటం, గోరు ముద్దలు తినటం. అంటే ఒక పెంపుడు జంతువుని మనం ఎలాగైతే చూసుకుంటామో అంత అల్లారు ముద్దుగా ఆ గొర్రె పిల్లని ఆ పేద వ్యక్తి చూసుకున్నాడు. ఉన్నది ఒకటే గొర్రె పిల్ల.
4వ వచనం. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతునికి వద్దకు వచ్చాను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు, ఆయత్తం అంటే దాన్ని చంపి బలిచ్చి ఆహారం పెట్టడానికి, ఆయత్తము చేయుటకు తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను. అంటే తన దగ్గర ఉన్న చాలా గొర్రెలు ఉన్నాయి, దేన్ని కదిలించకుండా ఈ దరిద్రుని గొర్రె పిల్లలు తెచ్చి ఆ వ్యక్తికి భోజనానికి ఆ గొర్రె పిల్లను వధించి మాంసాన్ని పెట్టేశాడు. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకుని, ఏ మనుషుని మీద? ఎవడైతే ధనవంతుడు తన దగ్గర ఉన్న గొర్రె పిల్లల్ని ఆ వచ్చిన అతిథికి మార్గస్థునికి ఇవ్వలేదో, పేదవాని గొర్రెపిల్ల తీసి ఇచ్చాడో, ఆ పేదవాని గొర్రెపిల్ల తీసి ఇచ్చినందుకు ఆ ధనవంతుని మీద దావీదు గారు బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణమునకు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లను ఇయ్యవలనని నాతానుతో అనెను. రాజుగారు కదండి, ఒక కేసు తెచ్చాడు నాతాను గారు రాజుగారి దగ్గరికి, సమస్య చెప్పాడు. ఒక ధనవంతుడు, ఒక పేదవాడు ఉన్న విషయం అంతా చెప్తే వెంటనే రాజుగారు ఏం చేశారు? దావీదు గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చారు? ఎలా ఇస్తాడు? ఆయన కల్పించింది ఇచ్చాడంటే పొరపాటు. ఖచ్చితంగా ఇశ్రాయేలును పరిపాలించే రాజు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తెచ్చాలి. అందుకే ద్వితీయోపదేశకాండంలో 17వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం ఒకసారి చూస్తే మనం 18 నుంచి ఎందుకు దావీదు గారు ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చాడు అని మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 17:18 నుంచి, మరియు అతడు రాజు, ఇశ్రాయేలీయుల మీద రాజు అయిన వ్యక్తి ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు. మరియు అతడు రాజ్య సింహాసనమునందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ గ్రంథమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అంటే ఇశ్రాయేలు పరిపాలించే రాజు ఏం చేయాలంటే, లేవీయుల దగ్గర ఉంటుంది, వాళ్ళు యాజకులు కదా, వాళ్ళ దగ్గర ఏముంటుంది? ధర్మశాస్త్ర గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథాన్ని తెచ్చుకొని ఒక కాపీ రాసుకోవాలి తన కోసం. అంటే లేవీయుల దగ్గర మాత్రమే కాక ఆ రోజుల్లో ఈ గ్రంథం ఇంకెక్కడ ఉంటుంది? ఇశ్రాయేలు పరిపాలించే రాజుల దగ్గర ఉంటుంది. ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలను, అది అతని యొద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకి కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిట ఆ గ్రంథమును చదువుచుండవలెను. అంటే దావీదు గారికి ఏమొచ్చు? ధర్మశాస్త్రం రాసుకున్నాడు. ధర్మశాస్త్రం బ్రతికిన దినాలన్నీ ఆ గ్రంథాన్ని ఏం చేయాలి? రాజుగారు చదవాలి. చదివాడు కాబట్టి ధర్మశాస్త్రంలో ఇదిగో ఒకడు అన్యాయం చేశాడు, తన గొర్రె పిల్లల్ని ఇతను ఇలా బలిచ్చాడు, దాన్ని పోతన ఒక అతిథికి ఈ మార్గస్థునికి అది ఇచ్చాడు కాబట్టి జడ్జిమెంట్ ధర్మశాస్త్రానుసారంగా చెప్పాలి. ఇది ఎక్కడ ఉంది అంటే నిర్గమకాండం ఒకసారి మనం చూడగలిగితే 25వ అధ్యాయము 22వ అధ్యాయము నిర్గమకాండం 1వ వచనం. నిర్గమకాండం 22 1వ వచనం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఏమంటే ఎద్దును కానీ గొర్రెను కానీ తీసుకొచ్చి చంపేస్తే దానికి ఎద్దుకు ప్రతిగా ఎన్ని ఇవ్వాలి? 5 ఎద్దులు ఇవ్వాలి. ఒక ఎద్దును చంపితే 5 ఎద్దులు ఇవ్వాలి. ఒక గొర్రెను చంపితే ఒక గొర్రెకు ప్రతిగా
4 గొర్రెలను ఇవ్వను. అంటే దావీదు గారు ఇక్కడ నాతాను ప్రవక్త గారు చెప్పిన ఆ స్టోరీకి వెంటనే జడ్జిమెంట్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే, ఈ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం బాగా అవపాసన పెట్టాడు కాబట్టి ఇమ్మీడియట్గా ఏ సెక్షన్ ప్రకారంగా వీడు నేరస్తుడు, వీడు ఎన్ని గొర్రెలను ఇవ్వాలి అనేది వెంటనే చెప్పేశాడు కదా. ఎన్ని ఇవ్వమన్నాడు అక్కడ? మళ్ళీ సమూయేలు గ్రంథంలోకి వచ్చాం మనం. 4 గొర్రెలు అతనికి ఖచ్చితంగా ఇయ్యమన్న నాతాన్తో అనెను. ఏమండి, ఇది జరిగినప్పుడు దావీదు గారు 51వ కీర్తన రాశారు. ఒకసారి ఆ కీర్తన గ్రంథం ఒకసారి మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము పైన ఇంట్రడక్షన్లో ఏమని రాయబడిందో చూడండి ఒకసారి. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే నాతాను ప్రవక్త వచ్చి చెప్పగానే అప్పుడు ఒక కీర్తన రాశాడనమాట. ఆయన అటు వచ్చాడు, వెళ్ళాడు, కీర్తన రాశాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. అంటే పశ్చాత్తాపంతో అక్కడ ఒక్క మాటే పలికినట్టుగా ఉంటుంది మనకి. ఆ మాట ఒకసారి మనం చూడగలిగితే, ఇది మళ్ళీ చూద్దాం. 51వ కీర్తన 7వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. నాతాను దావీదును చూసి, ఆ మనుష్యుడవు నీవే. ఏ మనుషుడు? ఎవరైతే ధనవంతుడు స్టోరీ చెప్పాడో ఆ ధనవంతుడు ప్లేస్ ఎవరిది? నీదే. ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా అభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకొని నీ ఎడ్ల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటలను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్యగునట్టు తీసుకొనినందున. స్టోరీ మొత్తం దేవుడు నాతాను గారికి చెప్పాడు. నాతాను గారు జరిగిందంతా దావీదు గారికి చెప్పేశాడు. అంటే దేవుడు బయలుపరిస్తే అలా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈరోజు బయలుపరిచాలని అబద్ధాలు చెప్తే ఎలా చెప్తారు? ఆ పచ్చ చీరామ పేరు కూడా సరిగ్గా చెప్పడు. దేవుడు నాకు అన్నీ బయలుపరిచాడు. అక్కడ దేవుడు నాతాను గారికి చెప్తే నాతాను గారు జరిగిందంతా ఎలా చెప్పాడు? ఎందుకు ఈ స్టోరీ జరిగిందనేది మొత్తం చెప్పేశాడంటే దేవుడు బయలుపరిస్తే క్లారిటీగా ఉంటుంది అని మనకు అర్థమైపోయింది. కాబట్టి ఇలా నువ్వు చేసావు కాబట్టి నీకు శాపం వచ్చింది అని చెప్తున్నాడు నాతాను గారు. నీవు నన్ను అలక్ష్యం చేయక హిత్తీయుడి యొక్క ఊరియా భార్యను నీకు భార్య ఉన్నట్టు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలం అంటే ఎప్పటికీ యుద్ధమే. ఎవరింటి వారికి? దావీదు గారి ఇంటి వారికి ఎప్పటికీ ఇక యుద్ధాలు. అప్పటిదాకా యుద్ధాలు లేవు. ఎవరు యుద్ధం చేసినా విజయం వీళ్ళదే. కానీ ఇప్పటి నుంచి ఏమైంది? సదాకాలము నీ ఇంటి వారికి యుద్ధం కలుగును. ఏమంటే ఒక్క తప్పు చేశాడు, దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక మర్డర్ చేశాడు. ఈ రెండిటికి దేవుడు క్షమిస్తే పనిష్మెంటు, క్షమించలేదనుకో ఒక్క దెబ్బతో లేపేస్తాడు. మీకు అర్థమైందా? దావీదు గారు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, క్షమించమన్నాడు కాబట్టి ఇదిగో ఈ పనిష్మెంట్లు వస్తున్నాయి. అది అనలేదనుకోండి దావీదు గారిని ఒక్క దెబ్బతోనే లేపేసేవాడు. అవకాశాలు ఇవ్వడు. అందుకే ఇక సదాకాలము నీ ఇంటి వారికి యుద్ధములు కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలములనే నేను నీకు అపాయమును, నీ ఇంట్లో వాళ్ళే నీకు అపాయకారులుగా తయారవుతారు. ఇది భయంకరమైన శాపం కదా. బయటోళ్ళు ఏమన్నా అంటే బయటోడు కదా అని ఈజీగా తీసుకుంటాం. ఇంట్లో వాళ్ళు ఎదురు తిరిగితే చెప్పండి, చాలా కష్టం. ఇంట్లో వాళ్ళ తిరుగుబాటు సహించటం చాలా కష్టం. నీ ఇంటి వారి మూలములనే నేను నీకు అపాయమును పుట్టింతును. నీవు చూచుచుండగా నీ భార్యలను తీసి నీ చేరువారికి అప్పగించదు. ఇది భయంకరమైన శిక్ష. మళ్ళీ నువ్వు చూస్తూ ఉండగానే నీ భార్యల్ని వేరేవాడికి ఇస్తానంటే ఇంతకంటే నరకం ఏముంటుంది చెప్పండి. ఒక్క తప్పు చేశాడు, వేరేవాడి భార్యను తెచ్చుకొని ఇతను కూడినందున ఎంత భార్యను కాదు భార్యలను అన్నాడు. అంటే ఒక వ్యక్తి భార్యను తీసుకొచ్చి ఈయన పాడు చేస్తే ఈ దేవుడు ఏం చేస్తున్నాడు?
ఆ నొప్పేదో నీకు తెలియాల, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఎదుటివాడి భార్యను తీసుకొని నువ్వు అనుభవిస్తే ఆడికి ఎంత బాధ ఉంటుందో ఆడికి తెలియకుండానే చంపేశావు ఊరియా గారిని. కానీ ఆ బాధ ఆయనకి తెలిస్తే ఊరియాకి ఎలా ఉంటుందో నీకు తెలియటానికి నీ భార్యలను వేరొకరికి అప్పగించదను, చేరువానికి అప్పగించదను, పగటి యందు వాడు వారితో శయనించును. నువ్వు సీక్రెట్గా ఎవరికి తెలియకుండా చేసావు, వాడు పట్టపగలే వారితో శయనిస్తాడు. నీవు ఈ కార్యము రహస్యముగా చేస్తేవి కానీ ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయుంతును అనెను. ఏమంటే ఒక్క తప్పుకి ఎన్ని శిక్షలు వేస్తున్నాడో చూడండి. అది అనుభవించేటప్పుడు ఇంకా నరకమే. చంపేస్తే పోలా, దేవుడు ఇన్ని శిక్షలు నాకు వేయకుండా చంపేస్తే పోలా అనిపిస్తూ ఉంటుంది. దేవుని మాటను అతిక్రమిస్తే, దేవుడు క్షమిస్తే శిక్షలు వస్తాయి, క్షమించకపోతే ఒకే శిక్షతో లేపేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఈయనకి ఎన్ని శిక్షలు వచ్చినాయి ఒక్కొక్కటి మనం చూడగలిగితే, నేను పాపము చేసితులని దావీదు నాతానుతో అనగా ఏమన్నాడు? ఇక్కడ ఏమైనా పశ్చాత్తాపడ్డట్టు ఉందా చెప్పండి. నేను పాపం చేశాను అని నాతాను గారితో దావీదు గారు అన్నాడు. ఇది పశ్చాత్తాపం అయిద్దా? దేవుడికి హృదయాలు తెలుసు కాబట్టి ఈ ఒక్క మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే హృదయములో నుంచి వచ్చింది. ఇది కూడా మనం ఎలా అంటాం? తప్పు చేసామనుకోండి, సారీ చెప్పండి, సారీ అంటాం అంతే. అది ఎలా వచ్చింది? నిజంగా పశ్చాత్తాపం అయితే ఎలా వచ్చింది చెప్పండి? క్షమించండి అని అన్నాం అనుకో, క్షమించండి అట్ట అంటాం. నిజంగా పశ్చాత్తాపం వస్తే అసలు అది క్షమించేదాకా ఈ మాట మనం ఆపం. క్షమించేదాకా మనకి మనశ్శాంతి ఉండదు. అంటే అంతగా ప్రాధేయపడతాం నిజంగా హృదయంలో నుంచి వస్తే. వాళ్ళు క్షమించమన్నారు కాబట్టి, వాక్యం చెప్పింది కాబట్టి క్షమించు. ఏంటి నేను అడిగాను వాడు క్షమించలేదంటాం మళ్ళీ పైగా. అంటే నువ్వు అడిగే విధానంలోనే మనస్ఫూర్తిగా అడగట్లేదన్నమాట. దావీదు గారు ఇక్కడ ఒక మాట అన్నట్టే ఉంది, కానీ ఈ మాటలోని భావం మనకి 51వ కీర్తనలో అర్థమవుతుంది. ఎంత హృదయంలో పశ్చాత్తాపడ్డాడనేది ఆయన రచించిన కీర్తనలో మనకు అర్థమైంది. అందుకే ప్రతి సందర్భంలో కీర్తన రాస్తాడు దావీదు గారు. ఈయన ఒక్క మాట ఏమన్నాడు నాతాను గారితో? నేను పాపము చేసి తినని నాతాన్తో అనగా, క్షమించు అనే పదం కూడా లేదు మరి ఇక్కడ. కానీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నాతాను గారితో ఏం చెప్పించాడు? నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. అప్పుడే చెప్పేశాడు. నేను పాపం చేశానని నాతాను గారితో చెప్పటం, నిన్ను చంపకుండా దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు. ఎందుకంటే నీ హృదయం దేవుడికి తెలుసు కాబట్టి నీ పాపాన్ని పరిహరించాడు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని చెప్పి తన ఇంటికి వెళ్ళాను. మొట్టమొదటి శిక్ష. నువ్వు ఈ పని చేసావు, దీనివలన నీకు ఆనందం వచ్చింది, కానీ దేవుణ్ణి అన్యులు దూషించటానికి నువ్వు కారణమయ్యావు. ఏమండి, ఇది మనందరి జీవితంలో మనం అప్లై చేసుకుంటే, మనం వాక్య విరుద్ధంగా చేసిన పని వలన మనం ఒక్కళ్ళే నష్టపోయాం అనుకుంటున్నాం మనం. కానీ మనల్ని చూసిన అన్యజనులు, ఓహో దేవుడు ఎలాంటోడా, ఇలా ప్రభువు ఎలాంటోడా అని అపార్థం చేసుకున్నారంటే కారణం ఎవరు? హేతు ఎవరు? మనమే వాక్యానుసారంగా బతకలేదు. నేను ఒక్క విషయంలో బతకపోతే ఏమైద్ది అనుకుంటాం మనం. కానీ మనల్ని చూసిన అన్ని జనులు ఏమనుకుంటారంటే, ఈడ దేవుడు ఇదేరా చెప్పింది. ఇప్పటికే చాలామంది అంటున్నారు కదా, ఈడ ప్రభువు ఇలా చెప్పాడు, ఈడ దేవుడు చంపేయమన్నాడు, ఈడ దేవుడికి అసలు జాలి దయ లేదు, పసిపిల్లలను చంపమన్నాడు, వృద్ధుల్ని చంపమంటున్నాడు, ఆడవాళ్ళని అని కనికరం లేకుండా కూడా చంపమంటున్నాడు అని అలా అపార్థం చేసుకుంటున్నారు. అడుక్కుంటారు, వీళ్ళు దశంభాగాలు అడుక్కుంటారు, ఊరక గోల్ చేస్తారు, అల్లెలువే అల్లి అని పెద్దగా శబ్దాలు చేస్తూ అరుస్తారు. అంటే మన ప్రవర్తన ఇతరులు యెహోవాని దూషించటానికి హేతువు కాకూడదు. ఇక్కడ దావీదు గారు చేసింది ఓకే, దానికి దేవుడు శిక్షేస్తున్నాడు, అయిపోయింది. కానీ ఈ కార్యక్రమం వలన ఈ విషయం బయట వాళ్ళకి తెలుస్తుంది, అన్యులకి, శత్రురాజులకి. వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడికి అవమానం వస్తుంది. దేవుడిని దూషించడానికి నువ్వు చేసిన కార్యం హేతు అయింది కాబట్టి ఇదిగో నీకు శిక్షలు తప్పవు. మొట్టమొదటిగా ఎవరినైతే నువ్వు మోహించి సౌందర్యవతి అని కూడావో ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు. ఆల్రెడీ గర్భంతో ఉన్నారని చెప్పినాకేగా ఊరియా గారిని మర్డర్ చేసింది.
కాబట్టి ఆ బిడ్డ పుట్టాడు. అప్పటికి పుడితే ఆ బిడ్డను మోత్తేసాడు దేవుడు, అంటే రోగం తెప్పించాడు. రోగం తెప్పిస్తే ఇప్పుడు దావీదు గారు ఎంత పశ్చాత్తాపడుతున్నాడో చూడండి. ఆ 51 కీర్తన ఒకసారి చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యత బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషం పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడుతువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడుతువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇప్పుడు చంచలమైన మనసు ఉంది, ఇప్పుడు స్థిరమైన మనసును కొత్తగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను తోలివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి. ఏమంటే ఒక తప్పు, ఒక రేపు, ఒక హత్య చేశాడు, దీనికి దేవుడు శిక్ష వేస్తాడన్నాడు. అన్న తర్వాత ఇంత పశ్చాత్తాపడాలంటే ఇంత పశ్చాత్తాపడ్డాడు కాబట్టి శిక్షలు వేసి క్షమించి రాజరికాన్ని ఉంచాడు. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయి. ఏదైనా తప్పు చేస్తే పరిశుద్ధాత్ముడు ఉన్నాడో వెళ్ళిపోయాడనే భయం మనకు ఉంటుందా? ఉండదు. ఎంత బాధపడుతున్నాడు అంటే నేను చేసిన తప్పులకి దేవుడు దూరం అవుతాడేమో, క్షమించకపోతే నా పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసేస్తాడేమో, పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే ఇంకా నాకు నరకమే అన్న విషయం ఆయనకు అర్థమయ్యి, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. అంటే ఆయన చంపించాడు కదా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడ్ల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. ఎంత పశ్చాత్తపడ్డాడు, దేవుడి దగ్గర ఎంత విధేయుడిగా ఉన్నాడు. అక్కడ నాతాన్ గారితో మనకు అన్న డైలాగ్ ఏంటి? నేను పాపం చేసి ఉన్నాను అంతే. కానీ లోపల ఎంత బాధ ఉంది, ఎంత మదనపడ్డాడు, దేవుడి దగ్గర ఎంత విధేయతగా ఆయన్ని ప్రాధేయపడి వేడుకున్నాడు క్షమించమని. ఇవన్నీ క్షమిస్తే మళ్ళా నేను నీ కార్యక్రమాలు చేస్తాను, నీ వాక్యాన్ని ప్రకటిస్తాను, నీకు బలులు అర్పిస్తాను, ఇవన్నీ చెప్తున్నాడు. అవన్నీ దావీదు గారి హృదయంలో ఉంటాయని ఎరిగిన దేవుడు, ఇదిగో నీ పాపాలు క్షమించాడు కాబట్టి నిన్ను చంపట్లేదు, చంపకుండా నీకు శిక్షలు వేస్తున్నాడు. ఇదిగో నువ్వు ఎవరినైతే పాడు చేసి కన్నావో ఆ బిడ్డను దేవుడు మొత్తుతున్నాడు అని మొట్టమొదటి శిక్ష ప్రారంభించాడు. 16వ వచనం, 12వ అధ్యాయం 16. యెహోవా ఊరియా భార్య దావీదునకు కన్న బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడియుండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా. బిడ్డ కాయలా పడి చావు బతుకుల మధ్య ఉంటే రాజైన దావీదు గారు ఏం చేస్తున్నారు? ఏం చేశారు? అక్కడ నేల మీద పడ్డాడు. సింహాసనం దిగి వచ్చాడు, నేల మీద పడ్డాడు, ఏమీ తినలేదు. ఏం చేస్తున్నాడు? రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలకంటే ప్రార్థనే చేస్తున్నాడు. అంటే దేవుడి మీద అంత భక్తి ఉంది,
నేను తప్పు చేశాను, క్షమించమని అడిగాను. దేవుడు ఒకవేళ బతికిస్తాడేమోనని దేవుని సన్నిధిలో సింహాసనం దిగి నేల మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఉపవాస ప్రార్థన అంటే ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమం కోసం, తన బిడ్డను దేవుడు బతికించడం కోసం రాజయ్యుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. రాత్రి అంతయు నేల మీద ఉండి ప్రార్థన చేయగా ఇంటిలో ఎన్నికైన వారు పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమలాడగా ఇంట్లో ఎన్నికైన వారు లేచి అతను నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. అయ్యయ్య భోంచేయి నీరసం వచ్చింది, నీరసం వచ్చింది అని బతిమలాడినా పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు కదా దగ్గరోళ్ళు, దావీదు గారికి, వాళ్ళు వచ్చి బతిమలాడినా అస్సలు ఎవరి మాట వినకుండా అలాగే ఉండిపోయాడు. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాట వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినను సంగతి అతనికి చెప్ప వెరసిరి. అంటే 7 రోజులు ఏం చేశాడు దావీదు గారు? ఉపవాసం ఉన్నాడు. ఎవరి కోసం? బిడ్డ ఆరోగ్యం కోసం, మన ఇంట్లో పిల్లల కోసం, మన ఇంటి పరిస్థితుల కోసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండి, అంటే దేని మీద ధ్యాస లేకుండా దేవుడు, ప్రార్థన, మన పరిస్థితి, మన సమస్య, దీని మీద మనం సమస్యతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ప్రార్థన ఉపవాసం ఉండి చేయటం అంటే తిండొక్కటే కాదండి, ధ్యాస అంతా దేవుడి మీద పెట్టాడు. పనుల మీద కానీ, బాకీల మీద కానీ, ఇంటి పరిస్థితుల మీద కానీ, బంధువుల మీద, ఏటి మీద ధ్యాస లేకుండా దేవుడు నా సమస్య అనుకొని ప్రార్థన చేస్తే, ఏకాగ్రతగా ప్రార్థన చేస్తే వినొచ్చు దేవుడు. తప్పులుంటే ఒప్పేసుకోవాలి, అదే సమయంలో పాపాలుంటే క్షమించమని అడగాలి. ఇక చెయ్యను అని దేవుడితో ఒప్పందం చేసుకొని ఖచ్చితంగా నువ్వు ఉపవాసం అంటే కార్యక్రమాలన్నింటినీ బంద్ చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే చేసే అవకాశాలు ఉంటాయి. మేము అడుగుతాం, చేస్తే చేయి లేకపోతే లేదు అన్నట్టు 1-2 సార్లు అడిగి ఊరుకున్నాం అనుకోండి, అసలు వీడికే దాని మీద ధ్యాస లేదు, నేను ఎందుకు చేయాలనుకుంటాడు దేవుడు. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు నీ చిత్తానికి యోగ్యమైతే దాన్ని చెయ్యి అని దేవుడితో ఎక్కువ సమయాన్ని గడపాలి. వేరే సమస్యలు ఏవి పెట్టుకోవద్దు. మనకు అప్పుడప్పుడు కొన్ని క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు ఇక పని మానేస్తాం, అన్నీ మానేసి ఆ సమస్య మీదే కేంద్రీకృతం అయిపోయి దాని కొరకే తిరుగుతూ ఉంటాం. హాస్పిటల్లో ఎవరన్నా ఉన్నారనుకోండి, మనోళ్ళు ఏం చేస్తాం? ఆడబెట్టి లోపలికి వెళ్ళి పని చేసుకోగా అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. ఇంటికి, మెడికల్ షాపులకి, డాక్టర్ దగ్గరికి, పనులన్నీ దాని మీదే, ధ్యాస అంతా దాని మీద. సమస్య వచ్చినప్పుడు దేవుడితో ఇదిగో ఇలా ప్రార్థన చేస్తే దేవుడు వినే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం దావీదు గారికి అర్థమైంది కాబట్టి ఏం చేస్తున్నాడు? 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళకేమనిపించిందంటే, అరే బిడ్డ అనారోగ్యంతో ఉంటే దేవుడి దగ్గర 7 రోజులు తిండి తిప్పలు మానేసి, అంటే రాజ్య పరిపాలన పక్కన పెట్టాడు, మిగతా కార్యక్రమాలు పక్కన పెట్టాడు, మిగతా భార్యల సంగతి పక్కన పెట్టాడు, మిగతా పిల్లల సంగతి పక్కన పెట్టి ఇదిగో ఈమెకు పుట్టిన ఈ బిడ్డ కోసం ఆయన 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అంటే ప్రాణమంతా బిడ్డ మీద పెట్టుకున్నాడు. ఈ బిడ్డ చనిపోయాడనే వార్త చెప్పామనుకోండి, బతికుండగానే తిండి తిప్పలు మానేసి ఉపవాసం ఉండి ప్రార్థనలో చచ్చిపోయాడు బిడ్డ అని చెప్తే ఏమవుతాడు, ఏమైనా చేసుకుంటాడేమో హాని అని భయపడ్డారు పనోళ్ళు. అందుకని చెప్పటానికి భయపడ్డారంట. వెరచిరి అంటే అర్థం ఏంటి? భయపడ్డారు, వెనకడుగు వేశారు అని అర్థం. ఎందుకంటే ఏమన్నా చేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడేమోనని భయం వాళ్ళలో ఉంది కాబట్టి వీళ్ళ గుసగుసలాడుతున్నారు. చెబుదాం వద్దని పని వాళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటే వాళ్ళ యొక్క పరిస్థితిని గమనించాడు. మేధావి కదా దావీదు గారు, గమనించి వెంటనే ఏమన్నాడు చూడండి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినను సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయానా అని తన సేవకులను అడుగగా వాళ్ళు గుసగుసలాడుతారు. చెబుదామని ఒకళ్ళు, అమ్మో చెబితే ఆయన ఏమవుతాడని ఒక బ్యాచ్. ఇలా డిస్కషన్ చేస్తున్నప్పుడు గుసగుసలు చూసి, ఏంట్రా భయపడుతున్నారు, చచ్చిపోయాడా ఏంటి చెప్పండి అన్నాడు. రాజుగారు అడిగితే ఏం చేస్తారు? చచ్చినట్టు, అవునయ్యా చనిపోయాడు అని చెప్పాడు. వెంటనే ఇంకా ఆశ్చర్యపోయే పని చేశాడు అక్కడ. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి.
వారం రోజులు ఉపవాసం ఉండి ఏడ్చి ఎవరిని పట్టించుకోకుండా ఎంతమంది బతిమలాడినా ఏమి రెస్పాన్స్ లేకుండా ఉండి బిడ్డ చనిపోయాడు అనగానే గొల్లు నేడుస్తాం కదా, టాప్ రేంజ్లోకి వెళ్ళిపోద్ది వాయిస్ కదా. సైలెంట్గా లేచాడు. ఏం చేశాడు? లేచి స్నానం చేశాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఆయనకు మొక్కాడు, థ్యాంక్స్ అయ్యా అన్నాడు, వచ్చాడు, భోజనం పెట్టండి అన్నాడు. దావీదు గారికి మెంటలు వచ్చింది అనుకొని ఉంటారు కదా. మన ఇంట్లో ఎవరైనా చనిపోగానే మనం ఇక పోయాడులే ఎందుకులే అని భోజనం తీసుకురండి అంటే ఎట్లా ఉంటుంది? జనం కోసమైనా మానేస్తాం మనం. ఆకలి అవుతున్నా అందరి ముందు తింటే బాగోదు కదా అని గదిలోకి తీసుకెళ్ళి ఏదో ఒక ముద్ద సీక్రెట్గా పెడతారు కత్తి దగ్గరోళ్ళు వచ్చి. అదే 10 మందిలో పెడితే చూసావా ఆయన పోయిన దిగులు కూడా లేదు, ఎంత చక్కగా అన్నీ తినేస్తుందో అనుకుంటారని వాళ్ళ కోసమైనా భయపడి తిని మానేస్తాం మనం. కానీ దావీదు గారు బిడ్డ చనిపోయాడని వార్త వినగానే వెంటనే వెళ్ళిపోయాడు, తలస్నానం చేశాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుడికి మొక్కాడు. ఇప్పటిదాకా మొక్కింది అదే, ఇక్కడ మొక్కాడు కింద ఉండి, మళ్ళీ మందిరానికి వెళ్ళి, ఎందుకంటే దేవుని మహిమ అక్కడ ఉంటుందని ఆ రోజుల్లో వాళ్ళకి గట్టి నమ్మకం కాబట్టి యెరూషలేముకి వెళ్ళి అక్కడ దేవునికి మొక్కి వచ్చి భోజనం పెట్టండి అనగానే వడ్డించేశారు. హ్యాపీగా తిన్నాడు. వీళ్ళకి ఫీజులు పోయినాయి మిగతా వాళ్ళందరికీ. ఇప్పుడు ఆపుకోలేక దావీదు గారిని అడుగుతున్నారు ఏమని? 21వ వచనం, అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి, నీవు ఇలాగూ చేయుట ఏమని దావీదుని అడగగా ధైర్యం చేసి అడిగేశారు. బతుకున్నప్పుడేమో ఉపవాసం ఉండి ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసావు, చచ్చిపోయింది అనగానే ఏంటయ్యా ఇలా చేసావు, మాకేం అర్థం కావట్లేదు, ఈ సీక్రెట్ ఏదో మాకు చెప్పు అని అడుగుతుంటే అప్పుడు దావీదు గారు ఒక సీక్రెట్ చెప్పాడు. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఎందుకంటే ఉపవాసం ఉంది, నా యందు కనికరించి ఒకవేళ బతికిస్తాడేమోనని ఉపవాసం ఉండి ఏడ్చాను. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బిడ్డ చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? చనిపోయిన బిడ్డ కోసం మనం ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. అంటే మనందరం ఎప్పుడు ఉంటాం ఉపవాసం? రోజు తినేదైనా ఎవరన్నా చనిపోతే ఆ రోజు మాత్రం ఏమీ తినము. ఎందుకు ఉపవాసం ఉండాలి? చచ్చిపోయినోడిని నేను తిరిగి తేలేను కదా, నేను తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పిన ఒక విషయాన్ని, ఒక సీక్రెట్ని, ఒక మర్మాన్ని దావీదు గారు ఇక్కడ వాళ్ళకి చెప్పాడు. నేను ఏదో ఒక రోజు చనిపోయి అక్కడికి వెళ్తాను తప్ప అతను ఇక్కడికి తిరిగి రాడు. అందుకే యోబు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతాం ఎప్పుడు 9-10 వచనాల్లో, ఒకసారి మరణించి పాతాళానికి వెళ్ళినవాడు మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ అతడు ఎన్నడూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతను మరలా, అంటే వెళ్ళేవాళ్ళే తప్ప తిరిగి వచ్చేవాళ్ళు ఎవరో లేరు. ఈ విషయం దావీదు గారికి అప్పుడే అర్థమైపోయింది. అతను నేను ఇక్కడికి రప్పించలేను, నేను ఏదో ఒక రోజు అతని దగ్గరికి వెళతాను కానీ అతన్ని ఇక్కడికి రప్పించలేను అని చెప్పేలేకి ఓహో ఇదా సీక్రెట్ అనుకొని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. 24వ వచనం, అంటే 23, 24 వచనానికి మధ్యలో చాలా గ్యాప్ ఉందన్నమాట. ఎందుకంటే బిడ్డ చనిపోవటం, సమాధి చేయటం, ఈమె బత్షెబ గారు చాలా దుఃఖంలో ఉండటం, ఒక పక్క భర్త పోయాడు, ఒక పక్క బిడ్డ కూడా పోయేసరికి ఎలా ఉంటుంది? ఏ స్త్రీకైనా చాలా బాధ ఉంటుంది. ఆ బాధ అంతా నివారణ అయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదార్చి ఆమెను కూడాడంట. తర్వాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా, అంటే మధ్యలో గ్యాప్ ఉంది కొన్ని నెలలు, ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడు? సొలొమోను, సమాధానకర్త అని అర్థం. సొలొమోను అంటే సమాధానకర్త అని అర్థం. యెహోవా అతన్ని ప్రేమించి నాతానును ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యదిద్యా అని పేరు పెట్టెను. ఏం పేరు? యదిద్యా అంటే అర్థం యెహోవాకు ప్రియుడు అని అర్థం. దేవుడు పెట్టమన్న పేరు ఏమో యెహోవాకు ప్రియుడు, యదిద్యా. దావీదు గారు పెట్టిన పేరు సొలొమోను, సమాధానకర్త. సొలొమోను అంటే సమాధానకర్త అనే పేరు పెట్టాడు.
ఈ సొలొమోను గారు పుట్టినప్పుడు క్రీస్తు పూర్వం 991 రాసుకుంటే డేట్ రాసుకోండి. సొలొమోను గారి జన్మ ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 991, క్రీస్తు పూర్వం 970లో ఈయన రాజు అయ్యాడు సొలొమోను గారు. ఓకే, 26వ వచనం. యోవాబు రబ్బాను అమ్మోనీల పట్టణం మీద యుద్ధము చేసి, యోవాబు ఎవరు? దావీదు గారి సైన్యాధిపతి ప్లస్ మేనలుడు. రబ్బాను అమ్మోనీల పట్టణం మీద యుద్ధము చేసి రాజనగర్ని పట్టుకొనెను. దావీదు వద్దకు అతడు దూతలను పంపి, నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీద పట్టణమును పట్టుకొంటిని. జలముల మీద పట్టణమును అంటే ఆ రోజుల్లో నీటి కొలనులు, నీటి మడుగులు ఉండేవి. వాటిని జాగ్రత్తగా కాసుకునేవాళ్ళు. ఎందుకంటే శత్రువులు వచ్చి ఆ నీటి మడుగుల్ని పట్టేశారనుకోండి, ఇంక వీళ్ళకి తాగటానికి నీళ్ళు ఉండవు, చచ్చిపోతారు. ఆ జలముల మీద ఒక పట్టణాన్ని కాపలాగా పెట్టేవాళ్ళు, చాలామంది ఉండేవాళ్ళు. దాన్ని పట్టుకున్నా అంటే ఎవరు? యోవాబు గారు. రబ్బా పట్టణంలో జలముల మీద పట్టణాన్ని నేను పట్టుకొంటిని. నేను పట్టణములు పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండానట్లు మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలనని వర్తమానము చేయగా. ఏం చెప్పాడు? నేనే కదా జయించి దాన్ని పట్టుకున్నాను. ఇప్పుడు నేను జయించి పట్టుకున్నాను కాబట్టి నా పేరు దానికి పెడతా. అట్టొద్దు, నా పేరు దానికి పెట్టడానికి వద్దు. నువ్వు కొంతమందిని పంపించి ఇదిగో దాన్ని మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే నా పేరు పెట్టకుండా నేను పక్కకి వెళ్ళిపోతా. ఎవరిని పంపించలేదనుకో, నువ్వు నా పేరు దానికి పెడతాను. నా పేరు ఆ రబ్బా పట్టణానికి పెట్టకుండానట్లు నీవు కొంతమందిని పంపించి నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండానట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలనని వర్తమానము చేయగా, దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని, అంటే దావీదు గారే ఎంటర్ అయిపోయాడు. ఎందుకంటే మళ్ళీ నా పేరు పెట్టుకుంటా అంటున్నాడుగా యోవాబు. కాబట్టి దావీదు గారే కొంతమంది యోధులను తీసుకొని వచ్చి రబ్బా పట్టణాన్ని ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొనాను. వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడిను. రబ్బా పట్టణాన్ని పరిపాలించే ఆ రాజు కిరీటం తీసుకొచ్చి దావీదు గారి తల మీద పెట్టారు. ఆ కిరీటం గురించి గొప్పగా రాశారు. అది దావీదు తల మీద పెట్టబడిను. అది విలువ గల రత్నములు చెక్కినదై 2 బంగారు మణుగులంత ఎత్తుండెను. ఆ కిరీటం 30. మరియు అతడు పట్టణములో నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము పట్టుకొని పోయాను. అంటే రాజుగారే ఎంత మంచి కిరీటం పెట్టా అంటే పట్టణంలో ఇంకా చాలా విస్తారంగా చాలా ఆస్తులు ఉన్నాయి. ఆ సొమ్మంతా వీళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఇంకెవరిని మిగల్చరా. ఎంత భయంకరంగా వాళ్ళని హింసించారో చూడండి. పట్టణంలో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపముల చేతను పదులుగల ఇనుప పనిముట్ల చేతను ఇనుప గొడ్డన్ల చేతను వారిని తుత్తునీయులుగా చేయించి వారిని ఇటుకావములో వేశాను. ఇటుకలు కాల్చుతారు కదా ఆవం, ఆ చంపిన వాళ్ళని ఇటుకావములు వేసి కాల్చేశారు. ఎందుకంత భయంకరంగా చంపాలి అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. పరమ దుర్మార్గులుగా లోకకంటకులుగా అయ్యారు కాబట్టి దేవుడే తన బిడ్డల ద్వారా వాళ్ళకి జడ్జిమెంట్ ఇప్పించాడు. అర్థమైందా? లేదంటే అడవిలోంచి మృగాలన్నా వస్తాయి, లేదా ప్రకృతి ద్వారా వాళ్ళని సర్వనాశనం చేస్తాడు. కాకపోతే దేవుడు వీళ్ళ పక్షంగా ఉన్నాడు, మీ పక్షంగా లేడు అని వాళ్ళకి అర్థం కావాలి. ఎప్పటికైనా మీరు బతకండి, మారు మనసు పొందండి అని ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఆ జాతులు వారెవ్వరూ మారలేదు. కాబట్టి ఇదిగో ఇంత తీవ్రమైన పనిష్మెంట్ వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత దావీదును జనులందరూ తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. 13వ అధ్యాయం. తరువాత దావీదు కుమారుడుగా అబ్షాలోమునకు తామారను ఒక సుందరియగు సహోదరి ఉండగా, ఎవరైనా దావీదు కుమారుడుగా అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించను. దావీదు గారికి 6 భార్యలు ఉన్నారు. 6 భార్యలు కాక మళ్ళీ కొంతమంది ఉపపత్నులు ఉన్నారు. ఈ 6 భార్యల్లో పుట్టిన వారిలో ఒక ఆవిడ కొడుకేమో అబ్షాలోము, ఒక ఆవిడ కొడుకేమో అమ్నోను. ఒకసారి 3వ అధ్యాయంలో మనం ఆ మాట చూడగలిగితే 2-3 వచనాల్లో, అదే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము. హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు యెజ్రెయీలురాలగు అహీనోయము వలన పుట్టెను. అహీనోయము అనే భార్య వలన దావీదు గారికి
అమ్నోను అనే వ్యక్తి పుట్టాడు. తర్వాత కిలియాబను రెండవవాడు కర్మేలీయురాలకు నాబాలు భార్య అయిన అబీగయలు వల్ల పుట్టాను. ఇతర ప్రస్తుతానికి అవసరం లేదు. మూడవవాడు అబ్షాలోము గెషూరు రాజుకు తల్మయి కుమార్తెకు మైకా వలన పుట్టెను. అన్నిరాలు గెషూరు రాజు అయిన తల్మయి వలన గెషూరు రాజుకు తల్మయి కుమార్తెకు మైకా వలన పుట్టాను. ఏం పేరు? మైకాకు పుట్టిన ఆయన అబ్షాలోము. అర్థమైందా? ఈయన గెషూరు రాజు కుమార్తె. రైట్. ఇప్పుడు గెషూరు రాజు కుమార్తెకు పుట్టిన ఆయన పేరు అబ్షాలోము. అహీనోయముకు పుట్టిన ఆయన పేరు అమ్నోను. అంటే ఒక భార్యకి ఒక కొడుకు, ఒక భార్యకి ఒక కొడుకు. మూడో భార్యకి పుట్టిన కొడుకు గాక అబ్షాలోము గాక మళ్ళీ ఒక స్త్రీ పుట్టింది, ఆమె పేరు తామారు. అర్థమైందా? ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. తర్వాత దావీదు కుమారుడుగా అబ్షాలోమునకు తామారు అని ఒక సుందరి అగు సహోదరి ఉండగా దావీదు కుమారుడుగా అమ్నోను ఆమెను మోహించను, ప్రేమించలేదు. ఏం చేశాడు? మోహించాడు. అందంగా ఉంది కాబట్టి మోహించాడు. అంటే చెల్లెవుద్ది, అంతే కదా. చెల్లిని మోహించాడు. మోహించి తామారు కన్యక అయినందున ఆమెకు ఏమి చేయవలనన్న దుర్లభమని అమ్నోను గ్రహించి, ఆమె కన్యక కాబట్టి ఏమన్నా చేయాలంటే కష్టమని గ్రహించి మనస్తాపానికి గురైపోయి ఏమి చేయవలనన్న దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అర్థమైందా? చెల్లెలు మోహించాడు. ఏం చేయాలో అర్థం కాలేదు, చిక్కిపోతూ ఉన్నాడు. అంటే దీన్ని ఏమంటారు మనం? దిగులు. ఒక విషయాన్ని బట్టి మనం కేంద్రీకరిస్తే అది నెరవేరకపోతే మనోచింత కలిగిన వారై సిక్కి శల్యం అయిపోతారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు? నీకు ఏ రోగం లేదు అంటారు. భూత వైద్యుడి దగ్గరికి ఏమంటాడు? నీకేదో దెయ్యం పట్టింది అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదన్నారు, అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి అంటారు. ఇప్పుడు మనకు డౌట్ వచ్చేది ఎక్కడ? అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఎందుకు చిక్కిపోతుంది అంటే ఎవడో శాతబడి చేశాడని, లేకపోతే ఏదో దెయ్యం పట్టింది అని భూత వైద్యుల దగ్గరకో శాతబడి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మరి అన్ని అవయవాలు బాగున్నప్పుడు ఎందుకు చిక్కిపోతున్నాయంటే ఇదిగో ఇలాంటి పనికిమాలిన ఏదో జరిగినాయి అనే అనుమానం మనకు రావటం వల్ల చిక్కి చెల్లిపోతుంది. కానీ వాస్తవం ఏంటంటే మనం మనస్సు దేని మీద అయితే పెడతామో అది నెరవేరినప్పుడు మనకి తిండి కూడా వంట పట్టక శరీరం క్షీణించిపోయింది. చింతలో ఉండిపోయి దిగులతో తిన్న ఆహారం వంట పట్టక శరీరం అంతా క్షీణించిపోతూ ఉంటుంది. ఇలా క్షీణిస్తున్నప్పుడు ఒక దౌర్భాగ్యుడు వచ్చాడు. మూడో వచనం. అమ్నోనుకు మిత్రుడొకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ప్రతోడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. మంచోడు ఉన్న ఫ్రెండ్స్ చాలా తక్కువ, చెడ్డోళ్ళు ఉన్న ఫ్రెండ్స్, చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ. చెడ్డ ఫ్రెండ్స్ చండాలపైన ఆలోచనలే ఇస్తారు. వాడు గమనించి అడిగాడు, ఏంట్రా బాబు చిక్కిపోతున్నావు అని. 4వ వచనం. రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవట హేతువేమి? సంగతి నాకు తెలియచెప్పవా అని అమ్నోనుతో అనగా, ఎప్పుడైతే ఎవరన్నా అడుగుతారో లేదో మనకు బాధలో ఉన్నప్పుడు ఏంటి అలా ఉన్నావని అడగటం ఆలస్యం, వెంటనే కుమ్మరించేస్తాం కదా. అందరికీ అన్ని విషయాలు చెప్పకూడదు, నమ్మకమైన వారికి మాత్రమే చెప్పాలి. ఒక సమస్యకి పరిష్కారం సరిగ్గా ఇవ్వగలిగిన వారికే సమస్య చెప్పాలి. కానీ ప్రతోడితో పంచుకున్నాం అనుకోండి, ఏమైనా పంచుకుంటే బాధపోయింది కదా అనుకుంటాం. బాధ పోవటం కాదు, పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే నీ బాధ తగ్గించకపోగా 10 మందికి చెప్పి అల్లరి చేసి నిన్ను ఇంకా బాధ పెట్టే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. వీడు ఎలాంటి వాడని రాయించాడు దేవుడు? యెహోనాదాబు బహు కపటము గలవాడు కాబట్టి ఆడు అడిగాడు, ఏంటి చిక్కిపోతున్నాడు? నువ్వు అసలే రాజు కొడుకువి, నీకేం తక్కువ? అన్ని సమృద్ధిగా దొరుకుతాయి, నీకేం తక్కువ? ఎందుకు చిక్కిపోతున్నావు అని అడగగానే అడిగాడో లేదో వెంటనే కుమ్మరించేశాడు. ఇది ఫ్యామిలీ మ్యాటర్ కదా. అడిగేశాడు. అమ్నోను నా తమ్ముడకు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నాను. కరెక్ట్గానే చెప్పాడు, ప్రేమించి ఉన్నాను అనలేదు. మోహం వేరు,
ప్రేమ వేరు. ఈరోజు బయట అందాన్ని చూసి ఆకర్షణ చూసి మోహిస్తున్నారు తప్ప అది ప్రేమ కాదు. పేరు ఏం పెడతారు? ప్రేమ అనే పేరు, రంగు పులుస్తారు తప్ప వాస్తవంగా అది ప్రేమ కాదు. ప్రేమ అంటే చాలా ఉన్నాయి లక్షణాలు కదా. ప్రేమకి అసలు నిస్వార్థమైందే ప్రేమ. దానిలో త్యాగమే ఉంటుంది తప్ప స్వార్థం ఏమాత్రం ఉండనిదే నిజమైన ప్రేమ. ఈయన ఏం చేశాడు? ప్రేమించాడా? మోహించాడా? మోహించాను, అందుకే నేను ఇలా చిక్కిపోతున్నాను అనగానే వెంటనే ఐడియా ఇచ్చాడు. 5వ వచనం, యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పడుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. వెంటనే ఐడియా ఇచ్చాడు, వెంటనే అమలుపరిచాడు. ఏంటి? నాకు రోగం వచ్చింది. వెంటనే తండ్రి కదా దావీదు గారు వచ్చి, ఏంట్రా బాబా అలా అయిపోయి ఉంటే, ఏమి లేదని. రోగంలో ఉన్నవాడికి ఏదన్నా ఆడికి నచ్చిన పని చేస్తే కొంచెం కోలుకుంటారు, సంతోషం సగం బలం అంటారు. కాబట్టి నీ కోరిక ఏంటో చెప్పురా అంటే, ఇదిగో నా చెల్లెలు వచ్చి నాకు రొట్టెలు చేసి పెట్టాలి అన్నాడు. ఓరి ఇంతే, నా చెల్లెలే కదా, రొట్టెలే కదా అని ఆర్డర్ వేసాడు. వెంటనే తామారు వచ్చింది. విచిత్రం ఏంటంటే, తర్వాత చూద్దాం. వెంటనే 6వ వచనం, అమ్నోను కాయలా పడినని రాజు అతన్ని చూడవచ్చినప్పుడు అమ్నోను, నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా దావీదు, నీ అన్నయ్యగా అమ్నోని ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్నోని ఇంటికి పోయెను. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇళ్లలో ఉంటున్నారు. ఆ భార్యకి ఒక ఇల్లు, ఆ పిల్లలకి ఒక ఇల్లు, ఈ భార్యకి ఒక ఇల్లు, ఆ పిల్లలకి ఒక నగరాన్ని కట్టించాడు. రాజనగరం దావీదు గారు ఒక రాజనగరాన్ని కట్టించాడు. అంటే ఇంతమంది భార్యలకి ఇన్ని రాజభవనాలు ఉంటాయి. ఏ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో ఉంటారు. ఇప్పుడు తామారింటికి కబురు చేశాడు, నీ అన్న దగ్గరికి వెళ్ళి ఆయనకంట భోజనం సిద్ధం చేయని చెప్పగానే 8వ వచనం, కాబట్టి తామారు తన అన్నయ్యగా అమ్నోని ఇంటికి పోయాను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలకు పొండెను. వారందరూ బయటికి పోయిన తరువాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోకి తెమ్మనగా, ఇక్కడ తిన్నావు గదిలోకి తీసుకురా అన్నాడు. లోపలేముంది? ఉద్దేశం ఉంది, ఒక చెడు ఆలోచన ఉంది. కాబట్టి ఇక్కడ తిన్నావు, అందరిని బయటికి వెళ్ళమన్నాడు, ఇక్కడ తిన్నన్నాడు, గదిలోకి తీసుకురమ్మన్నాడు. వెంటనే అన్నయ్య కదా అని ఏం డౌట్ లేకుండా చెంగుని ఎగురుకుంటా తీసుకొని వెళ్ళింది. తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములు తీసుకొని గది లోపల ఉన్న తన అన్నయ్యకు అమ్నోను వద్దకు వచ్చాను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము నాతో శయనించుమని చెప్పగా ఆమె, నా అన్న, నన్ను అవమానపరచకము, ఇలాగు చేయుట ఇశ్రాయేలుకు తగదు. ఇట్టి జారవత్తము నీ చేయవద్దు. నా అవమానమును నేనెక్కడ దాచుకొందును? నీవును ఇశ్రాయేలులో దుర్మార్గుడుగా అగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము. అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. ఏమండి, ఇవన్నీ జరగటం వెనుక రీజన్ ఏంటి? బత్షెబా వాళ్ళను పుట్టిన బిడ్డను మొత్తటం, ఆ బిడ్డని చంపేయటం ఒక శిక్ష. నెక్స్ట్ ఒక భార్య కొడుకు ఒక భార్య కూతుర్ని రేప్ చేయటం, కుట్రబన్ని పిలిపించుకొని రాజు చేతే పిలిపించుకొని ఆమెని రేప్ చేశాడు. అక్కడ ఏమంది? నా అవమానాన్ని నేను ఎక్కడ దాచుకొందును అంటుంది. అంటే ఇశ్రాయేలీల్లో ఏదైనా ఒక వ్యక్తికి అవమానం జరిగితే, ఒక స్త్రీకి అవమానం జరిగితే ఆమెని ఇంకెవరో చేసుకోరు. లేదు ఈమె కన్యక కాదని డౌట్ వచ్చిందనుకోండి, చేసుకున్న భర్తకి ఆ యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళి టెస్టులు చేయిస్తాడు. కన్యక కాదని నాకు అనుమానం వచ్చిందని. అది భయంకరం. పైగా దావీదు గారి కుటుంబంలోనే ఇలా జరిగితే ఎంతమందికి అలుసుగా ఉంటుంది? అంటే ఒక దావీదు గారు చేసిన తప్పుకి ఎంతమందిలో ఈయన మీద నవ్వుల పాలయ్యే కార్యక్రమాలు జరుగుతున్నాయో చూడండి. ఆయన కొడుకునే సరిగ్గా చూసుకోవాలి, ఆయన కూతురునే సరిగ్గా చూసుకోవాలి.
ఆయన ఇంట్లోనే సరిగ్గా పరిస్థితులు లేవు. ఇదిగో ఒక 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 ఆమె కొడుకు ఒక ఆమె కూతుర్ని పాడు చేశాడు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది అని అందరూ బ్యాడ్గా మాట్లాడుకుంటారు. ఆ విషయం ముందుగానే ఆమె చెప్పింది. మనకు ద్వితీయోపదేశకాండంలో దీనికి సంబంధించిన విషయాలు ఉంటాయి, ఇప్పుడు అవసరం లేదు. అయితే ఆ రోజుల్లో అన్నా చెల్లెలు చేసుకునే సాంప్రదాయం ఉంది కాబట్టి రాజుగారితో మాట్లాడు, నన్ను నీకు ఇస్తాడు, ఇలాంటి పనులు మాత్రం చేయొద్దు, ఇశ్రాయేలు అస్సలు ఇది చేయకూడదు, చాలా అవమానకరమైన కార్యక్రమాన్ని ముందుగా ఎంత బతిమలాడినా వాడు మనసులో ఏముంది, మోహం ఉంది. కాబట్టి మోహం ఉన్నవాడికి ఇంకేమీ కనపడవు, ఏ మాటలో వినపడవు. అది జరిగేదాకా ధ్యాసంతా దాని మీదే ఉంటుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఒకటి అనుకున్నాం, అది తప్ప రైటా పక్కన పెడితే అది జరిగేదాకా మన మైండ్ మొత్తం, మన ఆలోచనలు కానీ, మన క్రియలు కానీ, మన ధ్యాస కానీ, నిద్రలో కూడా ఆ కార్యక్రమం మీదే ధ్యాస ఉంటుంది. అది జరిగిన తర్వాత ఫ్రీ అయిపోతాం, లేదా దాని మీద పూర్తిగా విరక్తి కలిగే అవకాశం కూడా ఉంటుంది. అది చెడని తెలుసు, చెడని తెలిసినా చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని సంకల్పం పెట్టుకుంటే అది చేసేదాకా నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. ఈ అమ్నోను పరిస్థితి అలాగే ఉంది. ఎలాగైనా సరే ఆమెని మోహించాను కాబట్టి ఆమెను కూడాలి, అంతే. దానికి ఆమె నా చెల్లెలైద్ది, తర్వాత నా భవిష్యత్తు ఏమైద్ది, రాజుగారు ఏం చేస్తాడు, నన్ను ఈ ఇశ్రాయేల్లో నేనంతా చాలా చెడ్డోడిని అయిపోతానే, నా చెల్లెలకి పెళ్ళేలా ఇద్ది, ఇవన్నీ ఆలోచించలేదండి. ముందు అనుకున్నాడు, వెంటనే పిలిపించాడు, కపటంగా సహోదరుడు ఇచ్చిన ఐడియాని బట్టి వెంటనే రేపు చేసేసాడు. అప్పటిదాకా బతిమలాడింది, ఇంకేం చేసిద్ది, సైలెంట్గా ఊరుకుంది. అయిపోయిన తర్వాత 13వ వచనం, నీవు ఇశ్రాయేల్లో దుర్మార్గుడు అవదు, అయితే ఇందులో గూర్చి రాజుతో మాట్లాడము, అతడు నన్ను ఇయ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. అమ్నోను ఇలాగూ చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, ఏమంటే ఆ కోరిక తీరిపోయింది. వెంటనే అంతకుముందు ఎంతగా మోహించాడో, ఎంతగా ప్రేమించాడో, ఇప్పుడు రెట్టింపు ద్వేషం వచ్చిందంట ఆమె మీద. నువ్వెంత అందంగా లేకపోతే నేను మోహించేవాడిని కదా, నీ వలన నేను ఇట్టయిపోయినా చే అని ఒకలాంటి వైరాగ్యం వచ్చేసి, చీ అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. మనకు కూడా అప్పుడప్పుడు చేయకూడని పనులు బలవంతంగా చేసిన తర్వాత కూడా ఎందుకు చేశానని పశ్చాత్తాపం ఉంటుంది లోపల హృదయంలో. అది చేయకుండా ఉంటే బాగుండు, కాసేపు ఓర్చుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అప్పటిదాకా మోహించాడు, ఇది ఎలాగైనా జరిగి తీరాల్సిందే, దీనికి ఎన్నో ప్లాన్లు వేశాడు, ఫ్రెండ్ సలహా ఇచ్చాడు, దానికి నటించాడు ఏదో రోగం వచ్చిన వాళ్ళలాగా, అందరినీ బయటికి పంపించాడు, ఆమెను పిలిపించాడు, రొట్టెలు చేయించుకున్నాడు, గదిలోకి తీసుకెళ్ళాడు, పాడు చేశాడు. అయిపోయింది. ఆ కోరిక తీరిపోగానే ఇంకా ఆ ధ్యాస అంతా పోయింది. ఇప్పుడు ఒరిజినల్గా ఆలోచించడం ప్రారంభించాడు. దయ్యం పడితే ఇలాగే చేస్తారు. ఇప్పుడు దయ్యం వదిలింది, ఆ కోరిక తీరిపోయింది కదా. ఇప్పుడు మనిషిగా ఆలోచిస్తూ ఎంత పాడు పని చేశానని అంతకుముందు ఉన్న ఆలోచన మారిపోయి, నువ్వు వెళ్ళిపో, అర్జెంటుగా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. మరి ఆ అందం ఏంటి, ఆ కామవాంఛ ఏంటి, ఇవన్నీ ఏమైపోయినాయి అంటే పటాపంచలు అయిపోయినాయి. మీకు అర్థమైందా? అంటే తీరేదాకా అది ఎంతో మోజుగా ఉంటుంది, తీరిన తర్వాత అంత వైరాగ్యం వచ్చింది దాని మీద. ఇంతేనా, దీనికోసమా నేను ఇలా చేశానా అని పశ్చాత్తాపం వచ్చేసింది. వీళ్ళలో పశ్చాత్తాపం రాలేదు కానీ విరక్తి వచ్చింది. విరక్తి వచ్చి నువ్వు అర్జెంటుగా నా ముందు నుంచి వెళ్ళిపో అని పంపించేస్తున్నాడు. ఇప్పుడు దానికి ఆమె ఏమంది, 16వ వచనం, ఆమె నన్ను బయటికి తోసివేయటం వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకరిని పిలిచి దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తడుపు గడియ వేయమని చెప్పాను. బతిమలాడుతుంది. ఇప్పుడు వద్దన్న కొంది రేపు చేసావు, బయటికి పొమ్మంటున్నావు, చూసావా, ఈ రేపు చేసిన దానికంటే బయటికి పంపించడం ఇంకా ఎక్కువ కీడు నాకు చేసినోడు అవుతావు, కాబట్టి ఉండని నన్ను, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పటికైనా పెళ్లి చేసుకో, రాజుగారితో మాట్లాడని చెప్తుంది. అంటే అప్పుడు అన్నజల్లు చేసుకోవటం ఆ రోజుల్లో అక్రమం కాదు, చాలామంది చేసుకున్నారు, అది తప్పు కాదు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అయితే తప్పు. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బయటికి పంపించడం వల్ల నాకు మరెక్కువ కీడు చేసిన వాడు అవుతావు, దయచేసి పంపించొద్దని బతిమలాడుతుంది. రేపు జరగకముందు ఎంత బతిమలాడిందో, అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళమన్నప్పుడు కూడా అంతగా బతిమలాడుతుంటే వాడికి ఇంకా వైరాగ్యం వచ్చి ఒక వ్యక్తిని పిలిచి దీన్ని అర్జెంటుగా బయటికి గెంటేసి తలుపు గడేసేయండి, మళ్ళీ లోపలికి రాకూడదు ఇది
అని గెంటేపించాడు. 18 కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు, ఆమె ఇట్టి చీర ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేసెను. అంటే రాజకుమార్తెలు కన్యకలు మాత్రమే ధరించే రకరకాల రంగులు కలిగిన వస్త్రాలు ఆమె ధరించింది. అంటే ఈమె రాజకుమార్తె ప్లస్ కన్యక అని సింబాలిక్, అది గుర్తు. ఇప్పుడు అలాంటి బట్టలు తీసుకొని ధరించుకొని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది? ప్రాతిపత్యం మంట కలిసిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేసింది? అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకున్న వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చెయ్యి పెట్టుకొని ఏడ్చుచూ పోగా, వచ్చేటప్పుడేమో కన్యకైన రాజకుమార్తెలాగా రాజవస్త్రాలు ధరించుకొని వచ్చింది. ఇప్పుడు గదిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నెత్తి మీద చెయ్యి పెట్టుకొని ఏడుస్తూ ఆ రాజవస్త్రాలు చింపేసుకొని బాధపడుతూ దుఃఖంతో వెళ్ళిపోతుంటే ఇప్పుడు చూసిన వాళ్ళ పరిస్థితి ఏమర్థమైంది? సీను చెప్పండి. ఎక్కడికి వెళ్ళింది? అన్న దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఇదిగో ఎలా వచ్చిందంటే అందరికీ విషయం అర్థమైపోయింది. ఇప్పుడు ఆ విషయం అన్నకు తెలిసింది. 20వ వచనం. ఆమె అన్నయ్యగా అబ్షాలోము ఆమెను చూసేశాడు అన్న. నీ అన్నయ్యగా అమ్నోను నిన్ను కూడినాడు కదా. వెంటనే గ్రహించాడండి అబ్షాలోము. నువ్వు వెళ్ళేటప్పుడు రాజవస్త్రాలు ధరించుకొని కన్యకలాగే వెళ్ళావు. ఇప్పుడు ఆ బట్టలు చింపుకొని నెత్తి మీద ధూళి పోసుకొని చెయ్యి నెత్తి మీద పెట్టుకొని ఏడుస్తూ వస్తున్నావంటే నీకు అక్కడ జరిగింది. ఎవడు చేశాడంటే ఎవడొకడు చేసి ఉండొచ్చులే అనుకోవాలా. ఎందుకంటే ఖచ్చితంగా ఎవడు చేశాడో కనిపెట్టాడు. ఎవరు? అబ్షాలోము. అంటే వీడి బుద్ధి అబ్షాలోముకి బాగా తెలుసు. కాబట్టి నీ అన్నయ్యగా అమ్నోను నిన్ను కూడినాడు కదా అని ఆమెతో ఏం మాట్లాడకుండా నీ అన్నయ్య కదా పోని అని వదిలేశాడు. ఏమన్నాడు? నా చెల్లి నువ్వు ఊరకుండము, అతడు నీ అన్నయ్య కదా, ఇందును గూర్చి చింతపడవద్దన్నాను. అంటే ఓదార్చాడు, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. కావున తామారు చెరుపబడినదై తన అన్నయ్యకు అబ్షాలోము ఇంట ఉండెను. అన్న దగ్గరికి వెళ్ళిపోయి అబ్షాలోము ఇంట్లో ఉంది. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము, అంతే అక్కడ సైలెంట్. ఇంకా బాగా కోప్పడ్డాడు. అంత పని చేశాడా అన్నాడు. కానీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి దావీదు గారు? మీకు అర్థమైందా? ఆడింత పని చేశాడా, నాతో ఎలా చెప్పి రొట్టెలు చేయటానికి పంపించమని చెప్పి ఇంత పని చేశాడు. బాగా రౌద్రం, బహురౌద్రము తెచ్చుకొను. ఆ రౌద్రం పరిస్థితి ఎలా ఉండాలి? నెక్స్ట్ వెంటనే పంపించి ఆయన తీసుకురండి అర్జెంటుగా. అంత దౌర్భాగ్యడా నా కొడుకు అని అర్జెంటుగా పిలిపించి వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ బహురౌద్రం తెచ్చుకున్నాడు, సైలెంట్ అయిపోయాడు. దావీదు గారు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోలేదండి. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచిగాని చెడ్డలేమీ మాట్లాడక ఊరకుండెను. కానీ తన సహోదరియకు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉంచెను. మనలాంటోళ్ళైతే వెంటనే వెళ్ళి చొక్కా పట్టుకొని తాడైపోయాడో తేల్చుకునేవాళ్ళం. కానీ కుట్ర చేసి ఏదో చెయ్యాలి, భవిష్యత్తులో సమయం వచ్చినప్పుడు వాడికి ప్రతీకారం చెయ్యాలి అని ఆలోచన పెట్టుకున్నవాడు బయటికి అస్సలు కనపడ్డు. అంటే లోపల పెట్టుకుంటాడు పగ, బయటికి మాత్రం ఆమెతో ఏమన్నాడు? తామారుతో నీ అన్నే కదమ్మా, ఊరకుండు, వెళ్ళిపో ఇంటికని చక్కగా సర్ది చెప్పాడు. అంటే నాకు కోపం లేదు, నువ్వు కోపపడొద్దు అన్నట్టుగా సర్ది చెప్పాడు. ఇక్కడ ఏం మాట్లాడలేదు అమ్నోనుతో. ఏంట్రా ఇలా చేసావు చెల్లెల్ని, నాతో మాట్లాడేదన్నా సంబంధం చూసుకొని చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత పాడు పని చేసావు? ఇశ్రాయేల్లో మన పరువు ఏమైద్ది, మన నాన్న పరువు ఏమైద్ది, దేవుని పరువు ప్రతిష్ఠ ఏమైద్ది, ఇలాంటి ఏం మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదు? లోపల కుట్ర ఏదో పెట్టుకున్నాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. అంటే సైలెంట్కి వెళ్ళారనమాట. ఎవరు? అబ్షాలోము. ఎంత అందం ఉందో అంత బ్లాక్ లోపల, బయటికేమో సౌందర్యవంతుడు. ఎంత సౌందర్యవంతుడు అంటే అంత అందగాడిక ఎవ్వరు లేరంట ఇశ్రాయేలీలో. అంత అందగాడి మైండ్లో ఏముంది చెప్పండి? అంత అందానికి తగ్గట్టుగా మనసు అంత స్వచ్ఛంగా అందంగా లేదు. మనసు ఎలా ఉంది? దానికి ఆపోజిట్గా ఉంది, వ్యతిరేకంగా కనపడుతుంది మనసు. అంటే కుట్రతో కుతంత్రంతో నా చెల్లెల్ని ఇలా చేస్తాడా, ఈ నెలకైనా లేపేయాలి అని లోపల ఏం పెట్టుకున్నా అంట? పగ ఉంచెను. 2 సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్తాషూర్లో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందునకు పిలిచెను. అంటే ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నాడు ఈ పగ?
2 ఇయర్స్ పెట్టుకున్నాడు. అంటే 2 ఇయర్స్ వరకు అమ్నోనుతో ఏం మాట్లాడలేదు. ఈయన పగబెట్టుకున్నాడన్న విషయం కూడా ఎక్కడ బయటపడకుండా జాగ్రత్తగా కాపాడు. అంటే పగ ఉంటే ఇన్ని సంవత్సరాలైనా గుండెల్లో నిద్రపోతాను నేను నల్ల గుండెలు అంటారు చూడ సినిమాల్లో డైలాగులు. అంటే అమ్నోను నల్ల గుండెల్లో ఎవరు నిద్రపోయారు? అబ్షాలోము నిద్రపోయాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. కానీ ఈ సంగతి అబ్షాలోముకే తెలుసు, దేవుడికే తెలుసు, అమ్నోనికి తెలీదు. 2 ఏళ్ళు అయినాయి గొర్రెలు పెంచుతూ ఉంటారు. రాజకుమారులు కూడా ఏముంది, ఎవరి వ్యాపారం వాళ్ళది, గొర్రెలు పెంచుకుంటూ ఉంటారు. గొర్రెలు బాగా ఎదిగిని గొర్రెబొచ్చు కత్తిరించే టైం వచ్చింది కాబట్టి పెద్ద ఫంక్షన్ చేసుకుంటారు. గొర్రెబొచ్చు కత్తిరించడం అంటే వాళ్ళకి పెద్ద ఫంక్షను, ఒక పండగ లాంటి వాతావరణం. ఎందుకంటే బాగా ఆదాయం వచ్చింది, అదంతా అమ్మేస్తారు కాబట్టి చాలా డబ్బులు వస్తాయి. కాబట్టి పండగ వాతావరణం అక్కడ నెలకొంటుంది. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మనకు తెలుసు కదా, నాబాలు అబీగయలు. నాబాలు గొర్రెబొత్తు కత్తిరించడానికి వెళ్ళినప్పుడే కదా దావీదు గారు మాకు ఏదన్నా ఆహారం ఇవ్వండి అని అడిగితేనే కదా గొడవైంది. కాబట్టి ఇక్కడ కూడా అబ్షాలోము ఏం చేస్తున్నాడు, గొర్రెబొచ్చు కత్తిరించు కాలములాగా అబ్షాలోము రాజకుమారులను అందరినీ విందులకు పిలిచాను. అబ్షాలోము రాజు వద్దకు వచ్చి, అంటే దావీదు గారి దగ్గరకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలం వచ్చాను. రాజువైన నీవును నీ సేవకులను విందుకు రావాలని నీ దాసుడైన నేను కోరుచున్నానని మనవి చేయగా. ఎవరిని అడిగాడు? నువ్వు రావాలి, నీ సేవకులు రావాలి. అంటే ఈయన రాడన్న విషయం ఈయనకు తెలుసా? మేధావి అండి. ఎవరు? అబ్షాలోము మేధావి. ఈయన రాడు, ఎందుకంటే ఈయనకు చాలా పనులు ఉన్నాయి. ఈయన పరివారం అస్సలు రాడు. కాబట్టి అడగాలి, కాబట్టి అనుమానం రాకుండా అడగాలి. కాబట్టి నీవు నీ పనివారు నీ సేవకులు నా దగ్గరికి రావాలి అని అడిగినప్పుడు రాజు, నా కుమారుడా, మమ్మల్ని పిలవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందము. నేను వచ్చా అంటే చాలామంది వస్తాడు, నువ్వు తట్టుకోలేవు, నీ వల్ల కాదు, నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము రాతకదని చెప్పినను. అబ్షాలోము రాజును బలవంతము చేసిను. కాదు రావాల్సిందే అని బలవంతం చేసిన ఈయన రానన్నాడు. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము, నీవు రాకపోయిన ఎళ్ళ నా అన్నయ్యకు అమ్నోను మాతో కూడా వచ్చినట్టు సెలవిమ్మని రాజుతో ఎవరిని అడగలేదు. అమ్నోను వచ్చేటట్టు సెలవి, నీ ప్లేస్లో ఆడిని పంపించు అన్నాడు. దావీదు గారు కొంచెం డౌట్ వచ్చింది, అడిగాడు. అతడు నీ వద్దకు ఎందుకు రావాలని రాజు అడగగా, అతడు ఎందుకు రావాలి నీ దగ్గరికి, నేను రానన్నాను కదా, అమ్నోను ఎందుకు రావాలని అడిగితే, అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చాను. బతిలాడాడు. ఎందుకు రావాలి అనేదానికి కారణం అయితే చెప్పలా. మొత్తానికి కాదులే ఎట్టగట్ట, నువ్వు రానంటున్నావుగా, ఆడు పెద్దోడుగా, ఆడిని రమ్మను, ఎట్టగట్ట బతిలాడాడు. సరే ఏదో బతిలాడుతున్నాడు కదా అని. ఇదంతా దావీదు గారి మైండ్లో లేదు. ఆడు ఎటు చేశాడు తామారిని, ఇవన్నీ మర్చిపోయాడు. ఈ అమ్నోను కూడా అప్పుడు నేను అలా చేశాను కదా, వీడు పగ పెట్టుకుంటే ఈ లోపే నన్ను ఏదో ఒకటి చేసేవాడు కదా, కాబట్టి వీడికి ఏ పగ లేదు, మామూలుగా ఫంక్షన్ కదా పిలిచాడు అని వెళ్ళాడు. మనిషి హృదయంలో ఎవరి మీద ఏముంటుందో ఎవరికి తెలీదు. ఆ సందర్భం వచ్చి ఆ కార్యం జరిగేదాకా ఎవరి హృదయంలో ఏముందో ఎవరికి తెలీదు. పగ మాత్రం లోపల మాత్రం నిద్రపోతూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఉలిక్కిపడి లేచి ప్రతీకారం తీర్చుకుంటుంది. అమ్నోనికి అనుమానం రాలేదు, దావీదు గారికి అనుమానం రాలేదు. అంటే ఎవరికి అనుమానం రానంతగా లోపలే పగబెట్టుకొని అందరితో ఎలా ఉంటున్నాడు అబ్షాలోము? ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అసలు నాకేమీ లేదు, నేను ఎప్పుడో మర్చిపోయాను అన్నట్టుగా ఉన్నాడు. లేకపోతే అమ్నోను రాడు కదా. వీడు అప్పుడప్పుడు ఏదన్నా సొరకలేయటమో, మధ్యలో ఏదన్నా శలోక్తులో లేకపోతే ప్రతీకారం తీర్చుకునే ఆలోచనలో నలుగురితో చెప్పుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏదైనా డౌట్ వచ్చేది. కానీ ఈ అనుమానాలు ఏమీ రాకుండా జాగ్రత్తగా లోపల ఉంచుకున్నాడు. చక్కగా పక్కా ప్లాన్ చేశాడు. 27వ వచనం. అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోను తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చాను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచరగాడిదల మీద ఎక్కి పారిపోయి వేసేసారు. బాగా ద్రాక్షారసం జాపించారు, మత్తుగా ఉన్నప్పుడు అమ్నోన్ని
లేపేశారు. ఈ విషయం చూసిన మిగతా రాజకుమారులు ఉన్నారుగా, అందరూ తమ కంచరగాళ్ళ మీద ఎక్కడోళ్ళక్కడో పారిపోయారు. వారు మార్గంలో ఉండగానే ఒకడునూ లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసిన దావీదునకు వార్త రాగా, రాజకుమారులు అందరినీ అబ్షాలోము చంపేశాడని ఎవడో ఒక తప్పుడు వార్త దావీదు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. వార్తలు ఎలా వెళ్తాయి? ఇదిగో పులంటే అదిగో తోక. ఆయన దారిలో ఉండగానే రాజకుమారులందరినీ అబ్షాలోము చంపించాడని ఎవడో తప్పుడు వార్త రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి ఉండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడి ఉండేది. దావీదు గారు వెంటనే లేచి బట్టలు చింపుకున్నాడు, నేల మీద పడ్డాడు. ఆయనతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పనివాళ్ళందరూ, సేవకులందరూ అదే పని చేశారు. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీన్ని చూచి, ఎవరైనా దావీదు సహోదరులకు షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీన్ని చూచి, రాజకుమారులైన ఎవరినందరినీ వారు చంపియుందురని నా ఏలిన వాడవకు నీవు తలంచవద్దు. కొద్దిగా మేధావిగా తెలివిగా ఆలోచించాడు. రాజకుమారులందరినీ అతను చంపాడని నువ్వు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమయ్యను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతని చంపవలనను తాత్పర్యముతో ఉండనని అతని నోటి మాటలను బట్టి నిశ్చయించుకొనవచ్చును. అంటే ఇతనితో ఎప్పుడో ఏదో చెప్పాడు, నా చెల్లెల్ని ఆడు పాడు చేశాడు, ఆడిని దేవుడు ఊరుకోడు, ఆడి మీద ఏదో ఒకటి శాపం వచ్చింది, ఆడికి ఏదో ఒక రోజు పనిష్మెంట్ వచ్చింది. ఇలాంటి మాటలు ఎవరితోనే ఉంటాడు? అబ్షాలోము యెహోనాదాబుతో అన్నాడు. అంటే ఆయన అప్పుడప్పుడు ఈ మాటలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని అందరినీ చంపాల్సిన అవసరం లేదు అబ్షాలోముకి. ఎందుకంటే అమ్నోను తన చెల్లెలైన తామార్ని పాడు చేశాడు కాబట్టి అతను ఒక్కడనే చంపుతాడు. ఎందుకంటే అప్పుడప్పుడు వాడు నాతో మాట్లాడినప్పుడు అతని మీద పగుందని నాకు అర్థమైందని రాజుగారితో చెప్తున్నాడు వివరంగా. అబ్షాలోము అతన్ని చంపవాలని తాత్పర్యము ఉండేనని అతని నోటి మాటలను బట్టి నిశ్చయించుకొనవచ్చును. కాబట్టి నా ఏలినవాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైనని తలంచి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయన నేను. అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి ఉండెను. కావలి ఉన్న పనివారు ఎదురు చూచుచున్నప్పుడు తన వెనుక కొండ పక్కన ఉన్న మార్గంలో వచ్చుచున్న అనేక జనులు కనపడింది. యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చి ఉన్నారు, నీ దాసుడైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో నేనేం చెప్పాను అది జరిగింది. ఇదిగో రాజకుమారులందరూ వస్తున్నారు, అమ్నోను ఒక్కడే చనిపోయాడు. అతడు వచ్చి చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీన్ని చూసి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయ్యను గెషూరు రాజు వద్ద చేరాను. అంటే ఎక్కడికి వెళ్ళాడు? తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. తాతయ్య ఎవరు? గెషూరు రాజు. తల్మయ్యను గెషూరు రాజు దగ్గరికి వెళ్ళాడు. అంటే పుట్టిల్లది కదా, అమ్మదే ఆ ఊరే కాబట్టి అక్కడికి వెళ్ళాడు. అంటే అక్కడికి వెళ్తే నాన్నరాడు, అది వేరే దేశం, అన్ని దేశం కాబట్టి అక్కడికి నాన్నరాడని ఎక్కడికి వెళ్ళి తలదాచుకున్నాడు అబ్షాలోము. అంటే ఈ వార్త రాజుగారికి తెలిస్తే ఊరుకోడు, ఎందుకంటే అమ్నోనుని చంపానని వార్త వస్తే ఆయన ఊరుకోడు కాబట్టి వెంటనే తాతయ్య దగ్గరికి వెళ్ళాడు దాక్కోటానికి. దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెషూరులకు వచ్చి అక్కడ 3 సంవత్సరములు ఉన్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయని అనుకొని అతను గూర్చి ఓదార్పు నొందిన వాడై అబ్షాలోమును పట్టుకొనవలనని ఆలోచన మానెను. అందులో 2 ఉన్నాయి. మానెను అన్న చోట ఏముంది? అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొనెను. ఇంతకీ అబ్షాలోముని పట్టుకొని శిక్షించాలనుకున్నాడా? ఆడు ఎటు పోయాడు, ఈయనన్న దగ్గర చేసుకుందామని అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకున్నాడు. వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లోని అనేక సందర్భాలు ఒక్కొక్కటి ఆత్మీయంగా మేము ఆలోచించినప్పుడు, అక్కడ జరిగిన సందర్భాన్ని ఉన్నట్లుగా ఆలోచించినప్పుడు అనేకమైన అద్భుతమైన రహస్యాలు మాకు తెలియబడుతున్నాయి నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఒక మంచి భక్తుడు, మీ యందు విశ్వాసం కలిగి మీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన దావీదు గారు కూడా మరి ఒక బలహీన క్షణంలో తప్పు చేశాడు.
దాన్ని సమర్థించుకోవటానికి మరొక తప్పు చేయవలసిన పరిస్థితి వచ్చింది. దీన్ని మీరు విడిచిపెట్టక, మీ నామానికి అవమానం జరిగింది కనుక అతనికి మీరు విధించే శిక్ష భయంకరంగా ఉంటుందని ప్రవక్త ద్వారా ముందుగానే తెలియచేసి, తన ఇంటి వారిలోనే ఒకరంటే ఒకరికి పొసగక, ఒకరి మీద ఒకరు పడి చంపుకొని ఒకరినొకరు పాడు చేసుకునే దుస్థితిని ఆ సందర్భం అంతా దావీదు గారు విన్నప్పుడు, చూచినప్పుడు ఎంత హృదయం కలచివేస్తుందో. ఆ బలహీన క్షణంలో నేను అలా చెయ్యుండకపోతే బాగుండు, ఇదంతా జరిగేది కాదు కదని పశ్చాత్తాపం అతనిలో రావటానికే ఇవన్నీ చేశారని, నేరం చేసిన ఏ వ్యక్తిని మీరు విడిచిపెట్టరని, ఖచ్చితంగా శిక్షిస్తారన్న విషయాన్ని ఇదిగో ఈ సందర్భాలు విన్నప్పుడు మాకు అర్థమవుతుంది నాయన. ఇప్పటి వరకు ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ మేము పొరపాటున చేస్తే దానికి మీ దగ్గర దావీదు గారి కంటే ఎక్కువగా పశ్చాత్తాపడి మమ్మల్ని శుద్ధి చేయమని, మీ ఆత్మను మా యొద్ద నుంచి తీసివేయొద్దని ఎంతో ఏకాగ్రతతో, అవసరమైతే నిద్రాహారాలు మాని కూడా మీ సన్నిధిలో ప్రాధేయపడవలసిన సందర్భాన్ని మాకు చూపించారు. అందును బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా కుటుంబంలోనే ఒకరికొకరు ఎదురు తిరిగిన సందర్భాలు మేము చూసాం. ఈరోజు మా జీవితాల్లో కూడా ఇలాంటివి జరిగితే మేము మీకు అవిధేయంగా ఏ ఏ కార్యక్రమాలు చేశామో అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము సరిచేసుకొని మీ సన్నిధిలో పవిత్రులుగా తీర్చబడినట్టు మా మనసులను ప్రేరేపించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలిసినైనా ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా క్రీస్తులో తీర్చి మరింతగా మిమ్మల్ని హత్తుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు ప్రసాదించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.